హలో ఎవ్రీబడి, ఐఎమ్ డాక్టర్ సునీల్. ఈ రోజు మనము హెయిర్ ఫాల్ సమస్యల గురించి చర్చిద్దాం. హెయిర్ ఫాల్ అనేది ఎందువల్ల వస్తుంది, దాని యొక్క కారణాలు ఏంటి, అండ్ దానికి ట్రీట్మెంట్, తర్వాత హెయిర్ రీగ్రోత్ కి ఏమన్నా టిప్స్ ఏమైనా ఉన్నాయా, ఈ రోజు నేను ఆ విషయాలన్నీ మీకు డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది ఇంచుమించు 40 నుంచి 50% వరకు పాపులేషన్ లో ఎఫెక్ట్ అయి ఉన్నది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కారణము ఇర్రెగ్యులర్ డైటరీ ఫ్యాక్టర్స్, అంటే సరి అయిన సమయానికి భోజనం చేయకుండా ఉంటే, ఎక్సెసివ్ ట్రావెలింగ్ అండర్ హాట్ సన్, బాగా ఎండలో తిరగడము, తర్వాత స్ట్రెస్ కారణాలు, తర్వాత పౌష్టికమైన ఆహారం తీసుకుపోవడం వలన, డస్ట్ గ్రీజ్ అండ్ ఎక్సెసివ్ యూజింగ్ ఆఫ్ అరోమేటెడ్ హెయిర్ ఆయిల్స్, తర్వాత తరచుగా హెడ్ బాత్ చేయడము, తర్వాత రకరకాల కోమ్స్ యూజ్ చేయడము, ఇవన్నీ హెయిర్ ఫాల్ కు తోడ్పడతాయన్నమాట. దాంట్లో ఇంకో వేరేది ఫ్యాక్టర్ ఏంటంటే థైరాయిడ్ లాంటి సమస్యల్లో కూడా ఉంటే, హైపోథైరాయిడిజం కానీ లేకపోతే హైపర్ థైరాయిడిజం కానీ అలా ఏమైనా ఉంటే దాని నుంచి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్ లో డ్యాంప్ సెల్లార్స్ ఉంటాయి. డ్యాంప్ సెల్లార్స్ కానీ లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ లీకేజ్ కావడం వలన కొంచెము తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అది కూడా ఫంగస్ ద్వారా మనకు ఆ ఫాలికల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి అనమాట. డాండ్రఫ్ రావడం, ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు. తర్వాత ఇంకోటి, ఎండాకాలంలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరీ గోరువెచ్చని నీరు కాకుండా ఎక్కువగా హాట్ వాటర్, స్టీమ్ బాత్స్ కానీ హాట్ వాటర్ బాత్స్ కానీ తరచుగా తీసుకుంటూ ఉంటే కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ విషయం వచ్చే వరకు, ట్రీట్మెంట్ లో హోమియోపతి మందులు, చాలా రకరకాల మందులు ఉన్నాయన్నమాట. మార్కెట్ లో కొన్ని పేటెంట్స్ ఉన్నాయి. అది దాని యూజేజ్ మాత్రము, దాని ఎఫెక్ట్ మాత్రం లిమిటెడ్ గానే ఉంటుంది. పేటెంట్ డ్రగ్స్ అనేది ఒక కంపెనీ అనేది ఒక ఫార్ములా అనేది అది తయారు చేస్తుంది. అదే ఎవరైనా వ్యక్తి, హెయిర్ ఫాల్ ఉన్న వ్యక్తి ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి, తర్వాత ఆ డాక్టర్స్ ఓన్ ఫార్ములేషన్ కనుక మీరు తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇందులో కొన్ని రకాల మందులు, హోమియోపతి మందులు, స్పెషలీ ఐ రికమెండ్ జర్మన్ మెడిసిన్స్ అన్నమాట. జర్మన్ నుంచి వచ్చిన ఇంపోర్టెడ్ మెడిసిన్స్, అది క్వాలిటీ చాలా బాగా ఉంటుంది. అది మీరు వాడుకుంటే మీకు రిజల్ట్ అనేది ఇంచుమించు 80 నుంచి 90% వరకు ఉంటుంది. తర్వాత కొన్ని మందులు, నాట్రమ్యూర్, ఫాస్ఫరస్ లాంటి మందులు, చాలా రకరకాల మందులు ఉంటాయి. సో దాంట్లో పవర్ అండ్ పొటెన్సీస్ కూడా తేడాలు ఉంటాయన్నమాట. అది ఒక డాక్టరే పేషెంట్ ద్వారా, అంటే పేషెంట్ కి కేస్ టేకింగ్ ద్వారా తీసుకొని అతని ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసిన తర్వాత ఒక ఫార్ములేషన్ అనేది ఆ ఫిజిషియన్ అనేది తయారు చేస్తారు అనమాట. అది గనక ఒక పేషెంట్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. అది గనక తీసుకుంటే ఎఫికసీ అనేది ఇంకా చాలా ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఒకటోది, ఫస్ట్ టిప్, తరచుగా ఫ్రీక్వెంట్ హెడ్ బాత్ చేయకూడదు. ఒకవేళ హెడ్ బాత్ మీరు చేయాలనుకుంటే వారానికి 1 లేదా 2 సార్లు. ఒకసారేమో మైల్డ్ షాంపూ యూజ్ చేసి, ఇంకా రెండోసారేమో ఈ వారం మధ్యలో ఒకసారి ప్లెయిన్ వాటర్ తోన హెడ్ బాత్ చేసుకోవాలి. తర్వాత హెడ్ బాత్ అయిన తర్వాత మీరు హెయిర్ డ్రైయర్స్ కానీ, మరీ హాట్ ఎయిర్ ద్వారా మీరు హెయిర్ ని డ్రై చేయొద్దు. దాన్ని చేయడం వల్ల మీకు కెరాటిన్ అనేది డ్యామేజ్ కావచ్చు, తర్వాత ఫాలికల్స్ కూడా డ్యామేజ్ కావచ్చు. మామూలుగా ఫ్యాన్ గాలి సరిపోతుంది డ్రై చేసుకోవడానికి. రెండవది ఏంటంటే, మీరు తరచుగా కోంబింగ్ చేయొద్దు అనమాట, విగరస్ గా. అంటే చాలా గట్టిగా మీరు కోంబ్ చేసినట్టయితే హెయిర్ ఫాలికల్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
తర్వాత వచ్చేసి డైలీ నైట్ పడుకునే ముందు జెంటిల్ మసాజ్ చేసుకోవాలి స్కాల్ప్. మన ఫింగర్ టిప్స్ తో జెంటిల్ మసాజ్ చేయడం మంచిది డైలీ నైట్ పడుకునేటప్పుడు. తర్వాత ఇంకా హెయిర్ కేర్ సంబంధించింది ఇంకా టిప్స్ ఏమంటే మీరు పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఒక రికమెండెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ద్వారా రికమెండెడ్ డైట్ మీరు సేవించినట్టయితే మీకు హెయిర్ ఫాల్ అనేది 50% డైటరీ మెథడ్స్ ద్వారా మీకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో మళ్ళీ ఒకటి స్ట్రెస్ కూడా మనిషికి అనేది రకరకాల ఒత్తిడిల వల్ల హెయిర్ ఫాల్ అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. అది మీరు స్ట్రెస్ అనేది దాన్ని ఏ విధంగా మీరు దాన్ని తగ్గించుకోవచ్చు అనేది మీరు ఆ విషయాన్ని గమనించి హ్యాండిల్ చేసుకోవాలి. మీరు స్ట్రెస్ అనేది మనిషికి ఉండకూడదు. తర్వాత ఇంకో రెండో విషయం ఏంటంటే మీకు 6 to 7 hours ఆఫ్ సౌండ్ స్లీప్ అనేది ఉండాలి. ఏ డ్రీమ్స్ లేకుండా, ఎట్లాంటి బాధలు లేకుండా మీరు 6 to 7 hours మీకు నిద్ర అనేది అవసరం. మూడోది ఎక్సర్సైజ్ చేయడం వల్ల మామూలుగా పొద్దున్న లేవంగానే ఒక 16 minutes స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. సో ఈరోజు మనము హెయిర్ ఫాల్ గురించి డిస్కస్ చేశాము. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే టాపిక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.